ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు. రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. దీంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. సికింద్రాబాద్, షాద్నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జగిత్యాల, కొమరం భీం జిల్లాల్లోనూ వానలు కురుస్తున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో పిడుగులు పడ్డాయి. ఈదురుగాలులకు పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరీంనగర్ సిటీలోనూ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలోనూ అక్కడక్కడ వానలు పడుతున్నాయి. ప్రకాశం జిల్లా కంభం మండలంలో వడగళ్ల వాన కురిసింది. ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు. రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. దీంతో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది భారత వాతావరణ శాఖ. సికింద్రాబాద్, షాద్నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. జగిత్యాల, కొమరం భీం జిల్లాల్లోనూ వానలు కురుస్తున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్లలో పిడుగులు పడ్డాయి. ఈదురుగాలులకు పలు కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కరీంనగర్ సిటీలోనూ వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ అక్కడక్కడ వానలు పడుతున్నాయి. ప్రకాశం జిల్లా కంభం మండలంలో వడగళ్ల వాన కురిసింది. కొమరం భీం జిల్లా కాగజ్ నగర్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు పలు కాలనీల్లో భారీ చెట్లు పడిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.